విక్రమరెడ్డి. విక్రమ్ రెడ్డి. ఎందుకు వేస్తావు జగన్ కోటు? మా కుటుంబానికి మమ్మల్ని కాపాడిండు, మమ్మల్ని అన్ని దగ్గర తీర్చిండు, మాకు పిల్లలకి అమ్మఒడి వేసిండు, 18,000 ఇచ్చిండు, మాకు ఎంతో రైతు భరోసా చేసిండు, మాకు ఎంతో సహాయం చేసిండు కాబట్టి మేము ఓటు వేస్తాం. ఏం పేరు నీ పేరు? నా పేరు వరమ్మ, పత్తిపాటి వరమ్మ, పి వరమ్మ, మాది మరిపాడు మండలం. జగన్ అన్నకి మా ఓటు. విక్రమరెడ్డి మా ఎమ్మెల్యే, మాది కొండ మీద కొండూరు, చెర్లో ఎడవల్లి. మా పిల్లలు బడి బాగా చదివిస్తున్నాడు, మాకు అన్నదమ్ముడుగా మాకు ఆడపడుచులుగా ఆదుకుంటున్నాడు. అందుకని మా అన్నకు మేము ఓటు వేస్తాము. మాకు అన్ని తోడు నీడగా మాకు అన్ని ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ ఆసరా ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చాడు, రైతు భరోసా చేశాడు, 18,000 డబ్బులు ఇచ్చాడు, మా పిల్లలకు చదువుకుంటుంటే డబ్బులు ఇచ్చాడు. అందుకని మేము జగన్ అన్నకే వేస్తాం. వరమ్మ, చెర్లో ఎడవల్లి. మాకు జగన్ అన్నే రావాలి. మేము జగన్ అన్న కోసం వచ్చాము. సునీత, దువ్వూరు. జగనన్న కోసం అభిమానంతో వచ్చాను, జగనన్న అభిమానంతో. జగనన్నకే. విక్రమరెడ్డి. జగనన్న మాకు 18,000 ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ముసలోళ్ళకి పెన్షన్లో మొత్తం జగనన్న మాకు సహాయం చేశాడు. మా పిల్లలకు బట్టలు తిండి మొత్తం జగనన్న సదుపాయం మాకు కలిగింది. కొండా చెంతమ్మని, దువ్వూరు. నువ్వు గెలవాలి నాయన, మాకు పింఛన్ ఇస్తుండ్రు నాయన, అన్ని అందాలు బాగా జరిపినావు తండ్రి, మహానుభావుడా తండ్రి, దేవుడిని ఎందునున్నాడు నాయన. ఎవరు గెలవాలా? జగనన్న, జగనన్న నువ్వే, జగనన్న నువ్వే, జగనన్న నువ్వే నాయన, జగనన్న నువ్వే. కొడుకో నాయన, మహానుభావ తండ్రి. పాటి గౌతమ్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు విక్రమరెడ్డి, సీఎం రాజశేఖర రెడ్డి, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం. మేమందరం బాగున్నాం. ఆయనే ఓటు, ఆయనే రావాలా. పింఛన్ ఆగిపోయింది, పింఛన్ వచ్చింది నాకు, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇంకా 2 కొడుకులు ఉండరు, నాకు కొడుకులకు ఏదో ఒకటి రావాలా, ఆయనే రావాలా. జై జగనన్న. ఎమ్మెల్యే పేరు విక్రమరెడ్డి. విక్రమరెడ్డి జగన్కో, ఇద్దరికి వేస్తాం. విక్రమరెడ్డికి, జగన్కు. మా గ్రామానికి వాళ్ళ అన్న గౌతమ్ రెడ్డి కాడి నుంచి ఇక్కం రెడ్డి. ఇప్పుడు ఇక్కం రెడ్డి ఏ పని కావాలన్నా మనకు ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. ఏ మాట కావాలన్నా మనం ఇంటికి పోయి చెప్పినా కూడా మన ఇళ్ళకి వచ్చి మన పని నెరవేరుస్తున్నాడు. మన కాలనీకి పట్టాలు ఇచ్చాడు, కాలనీలు కట్టుతూ ఉన్నాడు. కాబట్టి మనం వేసేది మన విక్రమ్ రెడ్డికి వేసి గెలిపించాలని మేము ఎంతో సంతోషంగా ముందుకు వచ్చినాం సార్. ఇస్మాయిల్.